ఢిల్లీలో మహిపాల్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే, కేసీఆర్తో సమావేశానికి డుమ్మా, ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం, కోర్టు పని మీదే ఢిల్లీకి అంటూ వివరణ. మహిపాల్ రెడ్డి వేసే ప్రతి అడుగు వెనుక హరీష్ రావు ఉంటాడు. ఎందుకంటే ఈ పటాన్ చెరువులో, సంగారెడ్డిలో మొత్తం ఈ మైన్స్ వ్యవహారము, ఈ క్రషర్లు, భూములు, ఈ దందాలు, ఇవన్నీ పెద్ద ఎత్తున హరీష్ రావు పాత్ర చాలా గణనీయమైన పాత్ర. యాక్చువల్గా మొన్న 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయనకు టికెట్ రావద్దు, పట్టుబట్టి మరి మహిపాల్ రెడ్డికి టికెట్ ఇప్పించిండు హరీష్ రావు. వెనకాల హరీష్ రావు ఉన్నాడు. ఈయన ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డిని కలిసినా, ఇప్పుడు ఆనాడు ఏం జరిగింది, 4 ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు, జహీరాబాద్ ఎమ్మెల్యే ఈయన, నర్సాపూర్ ఎమ్మెల్యే ఆమె సునీత లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ పోయి రేవంత్ రెడ్డిని కలిసిరు. ఫస్ట్ కలిసిన 4 ఎమ్మెల్యేలు వీళ్ళే. దేనికి కలిసిరు? ఆనాడు కవిత మెదక్ నుంచి పోటీ చేద్దామని ప్లాన్ చేసింది. హరీష్ రావుకి అస్సలు ఇష్టం లేదు. కవితకు హరీష్ రావుకి బేసిక్గా వాళ్ళకి పడనే పడదు, ముందు నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉన్నాయి, అది వేరే విషయము, పర్సనల్ అది. సో అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ అది పక్కన పెడితే వీళ్ళకి ముందు నుంచి కూడా సఖ్యత లేదు. సో దీంతో ఎక్కడ కవిత వచ్చి మళ్ళీ మెదక్ జిల్లాలో పాగా వేస్తుందని హరీష్ రావు ఏం చేసిండు, 4 ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి దగ్గర పంపిండు. దీంతో అటు ఇటు అయింది. కవితనిగా పోటీలోకి నిలబెట్టలేదు. ఆయన వెంకటరామరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు హరీష్ రావు మధ్య మార్గంగా. సో ఇట్లా ఈ మహిపాల్ రెడ్డి, ఇప్పుడు రేపు పొద్దున మహిపాల్ రెడ్డి కాంగ్రెస్కి పోయినా, మహిపాల్ రెడ్డి ఇంకో పార్టీలకు పోయినా హరీష్ రావు ఆశీర్వాదంతో పోవాల్సిందే. ఎందుకంటే ఆ మొత్తం ఆస్తులు వ్యవహారం అంతా కాపాడాలి కదా. ఎట్లా అసలు మామూలు అనుకుంటున్నాను. ఈ సమయానికి మీరు పటాన్ చెరువు నియోజకవర్గానికి పోయినా చెరువుల్లో టవర్లు కట్టుడు, బిల్డింగ్లు కట్టుడు, ఈ వ్యవహారం దర్జాగా జరుగుతూనే ఉంటుంది. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ముందు నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లలో సోదాలు చేసిన ఈడీ సుమారు 300 కోట్ల అక్రమ నగదు లావాదేవీలపైన దర్యాప్తు జరుపుతున్నట్టుగా పేర్కొనడంతో రాజకీయ దుమారం రేగింది. మరోపక్క బీఆర్ఎస్ నుంచి ఎవరూ చేజారకుండా అధినేత కేసీఆర్ మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గైర్హాజరైన మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాను ఏ నాయకుణ్ణి కలిసేందుకు ఢిల్లీకి రాలేదని, వ్యక్తిగత పని మీద లాయర్లను సంప్రదించేందుకు వచ్చానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారట. కేసీఆర్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి విదేశాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు సైతం ఆగమేఘాల మీద తిరిగి రాగా మహిపాల్ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని బలమైన నేతగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పేరున్నది. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన్ను కాపాడుకోవడం బీఆర్ఎస్కు కీలకంగా భావిస్తున్నారు. ఈడీ దాడుల అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. మరోపక్క కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు మహిపాల్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి పైన మైనింగ్, రెవెన్యూ శాఖలు కేసులు నమోదు చేయడంతో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ ఎమ్మెల్యే అక్రమాస్తులపైన దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో పార్టీ మారాలంటూ మహిపాల్ రెడ్డి పైన కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. దీనికి తోడు ఇటీవల మెదక్ లోక్సభ సీటు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ జిల్లాలో బలోపేతమయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. పార్టీ ఫిరాయింపు ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు వెళ్లారా, లేదా బీజేపీ అధిష్టానం ఆశీస్సుల కోసం వెళ్లారా అన్న దానిపైన చర్చ జరుగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా హరీష్ రావు బొమ్మంటేనే పోతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ పడాల్సిన అక్కర్లేదు. ఇది ఈ కేసు కానీ, ఈ మల్లారెడ్డి కేసు, ఇవన్నీ ఉండే వికెట్లు కావు ఇవి. ఇప్పుడు ఇవి ఏంటంటే 1000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన కూడబెట్టుకున్నాయి. వాటిని కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న పార్టీకి పోవాల్సిందే. అయితే కాంగ్రెస్ ఈడా, లేకపోతే బీజేపీ. ఎన్ని రోజులు, కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఈ బ్యాచ్ అంత ఏడు ఉంటుందో మనకు అర్థమైపోతుంది.